హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ప్రీవియస్ పేపర్స్లో మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ మనకి కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. సో మన ఎవ్రీడే టేబుల్స్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక టేబుల్ రూపంలో మీకు తయారు చేసి ఇస్తున్నాం. సో మీరంతా కూడా మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి మరింత ఉత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటూ ఈ ఒకసారి బిట్ చూద్దాం. కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అని కార్బన్ అంటారు. అంటే 118 ఎలిమెంట్స్ కనుక్కున్నారు, వాటన్నిటికీ కింగ్ అని కార్బన్ అంటారు. అలాగే కింగ్ ఆఫ్ ది కెమికల్స్ అంటే రసాయనాలు. ఈ కెమికల్స్ అన్నిటికీ కింగ్ అని దేని అంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. వరల్డ్లో హయ్యెస్ట్గా యూజ్ చేస్తున్న యాసిడ్ ఏదైనా అడుగుతాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో మొత్తానికి కింగ్గా ఇది మేనేజ్ అవుతుంది. అలాగే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, నిర్మాణాత్మక మూలకాలు. నిర్మాణాత్మక మూలకాలు అంటే ప్లాంట్ కానీ యానిమల్ బాడీ కానీ మొత్తం బిల్డ్ అవ్వాలంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవే అవసరం అవుతాయి. కాబట్టి వీటిని స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటారు. అలాగే క్రిటికల్ ఎలిమెంట్స్ అంటారు. క్రిటికల్ ఎలిమెంట్స్ అంటే మనకు ప్లాంట్స్లో ముఖ్యంగా ఎరువుల రూపంలో అందించేవి. ఇవి లేకపోతే ప్లాంట్ గ్రోత్ అనేది పూర్తిగా ఆగిపోయి ప్రొడక్ట్ అనేది తగ్గిపోతుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అలాగే హ్యాలోజన్స్ అనేవి వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫర్గేషన్ NS2 NP5గా చెప్తారు. ఇవి ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను, యాస్టాటిన్ ఈ 5 కూడా హ్యాలోజన్స్ అంటారు. దీనిలో సూపర్ హ్యాలోజన్ అని ఫ్లోరిన్ అంటారు. హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన ఎలిమెంట్ ఏదంటే క్లోరిన్. ఈ 2 బిట్లు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నోబెల్ గ్యాసెస్నే మనకు జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని, అలాగే ఇన్వర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫర్గేషన్ వచ్చి NS2 NP6గా చెప్తారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఈ 6ని కూడా నోబెల్ గ్యాసెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే స్ట్రాటజిక్ ఎలిమెంట్స్. ఈ స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ అవసరం అవుతాయో, ఎలా అవసరం అవుతాయో తెలీదు. స్ట్రాటజిక్ గేమ్ అనేవి వాడుతుంటాయి ఎలిమెంట్స్. క్రోమియం, మాంగనీస్, జిర్కోనియం ఈ 3 ఎలిమెంట్స్ని స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. అలాగే క్విక్ సిల్వర్ అని మనకి మెర్క్యూరీ పాదరసాన్ని చెప్తారు. క్విక్ సిల్వర్ ఇది వెండి వేళ మెరుస్తూ ఉంటుంది. పాదరసంనే లిక్విడ్ మెటల్ అని కూడా అంటారు. అలాగే రెడ్ లిక్విడ్ అని బ్రోమిన్ అంటారు. లిక్విడ్ నాన్ మెటల్ అని కూడా చెప్తారు. అలాగే సమ్మర్ లిక్విడ్ అని గాలియం అంటారు. అంటే సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిక్విడ్గా ఉంటుంది. రిమైనింగ్ సీజన్స్లో కొంచెం సెమీ సాలిడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చాలా బిట్స్ దాగి ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియోని 1 or 2 times కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిట్స్లో మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.